మ్మ్. ఏంటి సంగతులు? మొన్న యుఎస్ గవర్నమెంట్ కొన్ని ఏలియన్ ఫైల్స్ని రిలీజ్ చేసింది మే 8వ తారీఖు నాడు. దాని గురించి కొన్ని కొన్ని విషయాలు ఏమన్నా నీకు తెలిసినవి మాట్లాడమని చెప్పి చాలా కామెంట్లు పడ్డాయి. అవన్నీ కూడా యుఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన వీడియోలన్నీ కూడా డీక్లాసిఫైడ్ ఏలియన్ మెటీరియల్స్. అంటే డీక్లాసిఫైడ్ అంటే వాళ్ళు యుఎస్ గవర్నమెంట్ వాళ్ళకి 100% క్లారిటీ వచ్చింది అవి ఏలియన్కి సంబంధించినవి కాదు అని చెప్పి, అందుకనే పబ్లిక్కి రిలీజ్ చేశారు. ఒకవేళ నిజంగా ఏలియన్స్ ఉన్నా, నిజంగా ఏలియన్ ఫైల్స్, ఏలియన్ షిప్పులు లాంటివి కనపడినా కానీ అవి పబ్లిక్ రిలీజ్ చేయరు. నిజంగా ఉంటే ఎప్పటికీ చెప్పరు. కొన్ని చెప్పకపోతేనే మంచిది. అలాంటి వాటిలో ఇది కూడా ఇది. సరే, ఇప్పుడు నేనెందుకు అంటున్నానంటే, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారము, నేను నేర్చుకున్న దాని ప్రకారము, నేను చేసిన రీసెర్చ్ ప్రకారము ఏలియన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అసలు ఈ విశ్వం అనేది ఎంత పెద్దదో అసలు ఐడియా ఉందా మీకు? అసలు ఊహించుకోగలరా? ఎవరి వల్ల కాదు, నేననే కాదు, ఎవరి వల్ల కూడా విశ్వం అనేది ఎంత పెద్దగా ఉంటుంది అనేది అంచనా అనేది వాళ్ళ మైండ్లోకి రాదు. ఉదాహరణకి చెప్తా. 1 2 3 4 ఎన్ని ఉంటాయి? పెద్ద నంబర్ ఊహించుకోండి. వేస్తున్నారా క్యాలిక్యులేషను? 1,00,00,000, 1,00,000 కోట్లు, 10 లక్షల కోట్లు, 10 లక్షల 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 కోట్లు ఉండదు. అంచనా అనేది ఉండదు, పెద్దగానే ఉంటుంది. విశ్వం, ఈ అనంతమైన విశ్వం కూడా అంతే. ఎంత పెద్దది అనేది అసలు ఎవరికి అంచనానే లేదు. అబ్జర్వబుల్ యూనివర్స్ అంటే ఇప్పటి వరకు మనం ఎంతవరకు చూడగలిగాము మన అంచనాతోటి అనేది, అది దాదాపు 93 బిలియన్ లైట్ ఇయర్స్. 1 బిలియన్ అంటే 100 కోట్లు, 93 అంటే పక్కన ఇంకో 100 కోట్లు వేసుకోండి, 93 పక్కన అంటే ఎన్ని సున్నాలు ఉంటాయో చూడండి. అంటే ఇప్పుడు మనం ఫలానా ఇంత ఉంది అని చెప్పుకున్నాం అనుకో, ప్రతి సెకను కూడా విశ్వం అనేది ఇలా వెళ్తానే ఉంది, పెరిగిపోతానే ఉంది, ఒక దగ్గర ఉండదు. బిగ్ బ్యాంగ్ మొట్టమొదట చిన్న అణువు ఒకటి పేలి దాని నుంచి ఎక్స్పాండ్ అవుతుంది కదా, ఎక్స్పాండ్ అయ్యి వెళ్తానే ఉంది, ఇంకా ఎక్స్పాండ్ అవుతానే ఉంది. ఈ అనంతమైన విశ్వంలో ఏలియన్స్ అనేవి ఉంటాయి. కానీ మన దగ్గరికి వచ్చినాయి అంటే అంత సీన్ లేదు. అవి రాలేవు కూడా. మనకి చుట్టుపక్కల అవి ఉంటే, అంటే ఇప్పుడు మన పక్కన ఉన్న గ్రహాలు వీనస్, మార్స్, ప్లానెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ప్లానెట్ల పైన ఖచ్చితంగా లేవు. ఎందుకంటే చాలా డీప్ రీసెర్చ్ చేసాం మనం. మార్స్ మీద పలానా ఎప్పుడో కొన్ని వేల కోట్ల సంవత్సరాల నాడు ఉండొచ్చు, కంప్లీట్గా ఇప్పుడు అంతరించిపోయింది అనేది ఒక అంచనా. దానికి కూడా బలమైన కారణాలు లేవు. అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయాలి కదా, ఎంత ఖర్చు అయ్యిద్ది, అదంతా అంత ఈజీగా అయ్యే పని కాదు. అయితే ఈ అనంతమైన విశ్వంలో ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ ఎక్కడో ఉండుంటే అవి మన దగ్గరికి రాలేవు, టెక్నికల్గా రాలేవు. ఇప్పుడు సినిమాల్లో చూపించినట్టు బ్లాక్ హోల్స్లో నుంచి, వార్మ్ హోల్స్లో నుంచి, అక్కడి నుంచి ఇక్కడికి ఆ హోల్లో నుంచి ఇంకొక యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది అనే అన్ని సినిమా కాన్సెప్ట్లు మాత్రమే. ఓకే, సినిమా కాన్సెప్ట్ కాదు. ఆ బ్లాక్ హోల్స్లో నుంచి, వార్మ్ హోల్స్లో నుంచి, వేరే ఎక్కడో ఉన్న ఇంకొక అంతరిక్షంలో నుంచి, వేరే వాళ్ళ గ్యాలక్సీలో నుంచి మన దగ్గరికి వస్తారు అనుకుందాం. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఏది యూఎఫ్ఓలు, ఫ్లయింగ్ సాసర్లు ఇవన్నీ ఎందుకు ఉంటాయి? డైరెక్ట్గా వచ్చేస్తారు కదా వాళ్ళే. సరే, అది కూడా కాదు. ఇంకా వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తే, అసలు వాళ్ళు లేరు. ఒకవేళ ఉండుంటే ఎంత దూరంలో ఉంటారు అంటే మన అంచనాకి కూడా అందనంత దూరంలో ఉంటారు. ఉదాహరణకి వాళ్ళు గనక మనల్ని చూస్తుంటే, మొన్న కూడా ఇదే మాట్లాడే నేను, మనం కనపడము, మన భూమి మీద ఉన్న డైనాసార్స్ కనపడతాయి వాళ్ళకి. అదేంటి అంటే, ఇప్పుడు ఏదైనా సరే ఒకళ్ళకి కనపడాలి అంటే 2 పక్కల కాంతి, లైట్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు నేను మీకు కనపడుతున్నా అంటే ఏంది, నా మీద పడిన లైటు వెనక్కి వచ్చి మీ కళ్ళల్లోకి పడి నేను కనపడుతున్నా. రాత్రిపూట ఎవరు ఎందుకు కనపడరు? రాత్రిపూట కనపడరు ఎందుకు? కాంతి అనేది ఎక్కడా పడట్లేదు, తిరిగి మన కళ్ళల్లోకి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. లైట్ అనేది అవతల సైడ్ పడాలి, పడిన లైట్ తిరిగి మన కళ్ళల్లోకి రావాలి. అదంతా జరగడానికి లైట్ అనేది ఇట్లా స్పీడ్గా ఇట్లా వెళ్తూ ఉంటుంది కదా. లైటు 3 లక్షల కిలోమీటర్లకి వెళ్తూ ఉంటుంది ఒక్క సెకండ్కి ఆ లైటు. ఇప్పుడు సూర్యుడి దగ్గర ఉన్న లైటు జనరేట్ అయ్యి మన భూమి మీదకి రావడానికి 8 నిమిషాలు పడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు సూర్యుడు అస్తమించేశాడు సాయంత్రం 5ంటికి అనుకుందాం, కానీ అక్కడ జరిగింది ఏంటంటే 4 గంటల 52 నిమిషాలకి టెక్నికల్గా అక్కడ అంతరించిపోయాడు.
కానీ ఆయన దగ్గర ఆల్రెడీ లైట్ జనరేట్ అయిపోయి ఉంది కదా, అదే మన దగ్గరికి వస్తుంది. ఈలోపు పైన సూర్యారావుని ఎవరన్నా న్యూక్లియర్ తోటి వేలు చేసినా కానీ ఆ పేలిపోయిన విషయము 8 నిమిషాల తర్వాత తెలిసిద్ది మనకి, అప్పుడు దాకా తెలియదు. అలానే ఒక అంతరిక్షంలో ఒక చుక్క ఉందనుకో, పైన పడుకున్నారు. ఇప్పుడు పైన పడుకుంటే మనకి స్టార్ సిస్టమ్ ఉంటుంది, రకరకాల స్టార్స్ ఉంటాయి. మన ఇప్పుడు కోడి పిల్లలు అని ఒక గ్రూప్ ఉంటుంది, గుర్రకొయ్యలు అని ఒక గ్రూప్ ఉంటుంది. నాకు తెలిసి మీకు ఇవన్నీ ఐడియా ఉండవు. సరే, ఇప్పుడు 3 స్టార్స్ పెద్దగా కనపడతా ఉంటాయా మన గ్యాలక్సీలో నైట్ టైంలో పడుకున్నప్పుడు. దాన్ని ఓరియన్ బెల్ట్వే అంటే మర్చిపోయాను పేరు. సరే, ఉదాహరణకు చెప్తున్నా, అంతరిక్షంలో లక్షల స్టార్లు మీకు కనపడతా ఉంటాయి కదా. నిజంగా స్టార్ అక్కడ ఉందని అనుకుంటున్నారా మీరు? ఎంత దూరంలో ఉన్నాయి తెలుసా నక్షత్రాలు అసలు మనకి? మన సూర్యుడి దగ్గరికి మనం వెళ్తానికే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పట్టిద్ది. ఆ సూర్యుడి దగ్గర మనకి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడి తర్వాత ఉన్న నక్షత్రము అసలు మన అంచనాకే లేదు ఎంత దూరంలో ఉందనేది. అంత దూరంలో ఉంటుంది. ఆ నక్షత్రాలు అక్కడ ఉన్నాయా లేదా అంటే మనకి క్లారిటీ లేదు. ఉన్నాయి కదా అంటే లేదు, మనకు అనుమానం లేదు, డౌట్. ఎందుకంటే ఆ నక్షత్రంలో నుంచి జనరేట్ అయిన లైట్ కొన్ని కోట్ల సంవత్సరాల పాటు ఇట్లా ట్రావెల్ అవ్వకుండా మన దగ్గరికి వచ్చే లోపు సూర్యుడి దగ్గర నుంచి మనకి రావడానికి 8 నిమిషాలు పడితే నక్షత్రం దగ్గర నుంచి మన దగ్గరికి లైటు రావడానికి 1,000,000 సంవత్సరాలు పట్టు ఉండొచ్చు. ఆ నక్షత్రం నుంచి లైట్ మన దగ్గరికి వచ్చే లోపు ఆ నక్షత్రం ఏజ్ కూడా అయిపోయి ఉండొచ్చు. ఏజ్ అయిపోయిన తర్వాత నక్షత్రాలు చనిపోతాయి, ఎప్పుడు అంతే ఉండవు. అది కూడా అంతే న్యూక్లియర్ సిస్టమ్ లోపల, న్యూక్లియర్ బాంబు కాన్సెప్టే అది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అలానే మన భూమి మీద జనరేట్ అయిన లైటు వాళ్ళు అంత దూరంలో నుంచి ఏదన్నా బైనాక్యులర్స్లు పెట్టి చూస్తుంటే అప్పట్లో ఉన్న డైనాసార్లు కనపడతా ఉంటాయి వాళ్ళకి. అర్థమైందా నా కాన్సెప్టు? సరే, మనం కనపడము, ఇప్పుడు ఉన్నది మనమైనా మనం కనపడము, డైనాసార్లు కనపడతాయి. అంత దూరంలో ఉన్నారు ఏలియన్స్. ఇంకోటి ఏంటంటే బ్లాక్ హోల్స్, వార్మ్ హోల్స్. ఈ రెండు అంతరిక్షంలో చాలా పెద్దగా ఉంటాయి. ఆ బ్లాక్ హోల్స్ కానీ వార్మ్ హోల్స్ కానీ ఎంత పెద్దవి అంటే పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తా. బ్లాక్ హోల్స్ అనుకో, ఇదిగో ఎంత చిన్నగా, బ్లాక్ హోల్స్ అనేవి ఇదిగో ఇంత చిన్నగా ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఇంత చిన్నగా కాదు, ఇంకా పల్లిపప్పు అంత కూడా ఉండొచ్చు. చూస్తానికి ఇంతే ఉంటాయి, కానీ వాటి లోపల దాని బరువు 100 కోట్ల నక్షత్రాలు, 100 కోట్ల సూర్యుళ్ళు కలిపితే ఎంత బరువు ఉంటుందో దాని బరువు అంత ఉంటుంది. చూస్తానికి ఇంత ఉంటాయి, ఇంత చిన్న ఉన్న బ్లాక్ హోల్దే. అటువంటిది ఆ బ్లాక్ హోలే సూర్యుడు అంత ఉంటే, ఆ బ్లాక్ హోలే 100 కోట్ల సూర్యుళ్ళు అంత సైజు ఉంటే, అటువంటి బ్లాక్ హోల్స్ మన యూనివర్స్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు బ్లాక్ హోల్స్ గురించి ఎందుకు మాట్లాడాం? ఆ బ్లాక్ హోల్స్లో నుంచి ఒక యూనివర్స్ నుంచి ఇంకొక యూనివర్స్కి దారి ఉంది అని చెప్పి సైంటిఫికల్గా పేపర్ మీద కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. వార్మ్ హోల్ కానీ బ్లాక్ హోల్స్ కానీ అలా. మరి ఏలియన్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటే అందులో నుంచి వస్తారు. అటువంటి వచ్చినప్పుడు ఇందాక చెప్పాను కదా, నిజంగా అందులో నుంచి వచ్చినప్పుడు ఈ ఏలియన్ ఈ సాకర్లు, ఈ ఏలియన్ షిప్పులు ఇవన్నీ ఎందుకు? ఇంకోటి ఏంటంటే, ఆ కనపడే అన్నీ కూడా ఎప్పుడైతే యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు 100% కన్ఫామ్ చేసుకున్నారో ఏలియన్స్ కాదు అని చెప్పి అప్పుడే రిలీజ్ చేస్తారు. మనందరికీ ఒక అలవాటు ఉంటుంది, ఏమీ తెలవని రోజుల్లో 10,000 సంవత్సరాల నాడు, 15,000 సంవత్సరాల నాడు ఏది ఏందో క్లారిటీ లేని రోజుల్లో దానిని దేవుడు అనుకునే వాళ్ళు మనుషులు. ఇప్పుడు నాలెడ్జ్ పెరిగింది, ఇంటెలిజెన్స్ పెరిగింది కాబట్టి ఇప్పుడు తెలవని దాన్ని, అలా వెరైటీగా కనపడేదాన్ని ఏలియన్స్ అని అంటాం. అవన్నీ నేనైతే నమ్మను. ఏలియన్స్ ఉన్నాయనే అంటా నేను, కానీ కాంటాక్ట్ అనేది జరగలేదు. ఇంకొక పెద్ద సామెత ఉంది, ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం మనం. ఎయిదర్ వీఆర్ ఎలోన్ ఇన్ ద యూనివర్స్ ఆర్ వీఆర్ నాట్, బోత్ ఆర్ ఈక్వల్లీ టెర్రిఫయింగ్. అంటే అనంతమైన విశ్వంలో మనము మాత్రమే ఉన్నాము, లేకపోతే మనతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. రెండు ఈక్వల్గా డేంజరే. అంటే ఇప్పుడు మనమే ఉన్నాం అనుకో, పెద్ద ప్రమాదం వచ్చిందనుకో, భూమి మొత్తానికి ప్రమాదం వచ్చింది, అప్పుడు ఎవరు కాపాడతారు? అంటే నా అర్థం ఏంటంటే, ఏదో అంగారక గ్రహం ఒకటి భూమి మీదకి వచ్చేస్తుంది,
ఇట్లా గుద్దటానికి వచ్చేస్తుంది. ఎవరు ఆపుతారు? మన దగ్గర టెక్నాలజీ ఒక గ్రహాన్ని ఆపగలదా? లేదు కదా. అది డేంజర్. మనం ఒక్కలమే ఉన్నాం కాబట్టి. మనతో పాటు వేరే వాళ్ళు ఉన్నారు, ఈక్వల్లీ డేంజరస్. అంటే ఏలియన్స్ ఎవరో ఉండుంటారు. వాళ్ళు ఉండుంటే వాళ్ళే మన మీదకి అటాక్ వస్తుంటే వాళ్ళు మనకన్నా అడ్వాన్స్గా ఉంటే, అందుకనే ఆ సామెత వచ్చింది. సరే, అవన్నీ టెక్నికల్గా అయ్యే పనులు కాదు. ఇంకొకటి ఏంటంటే, అసలు ఏలియన్స్ ఇలా ఉంటారు అని చెప్పి ఎలా ఉంటాయి అని చెప్పి కామెంట్లో వస్తూ ఉంటే మనం ఏరియా 51కి వెళ్ళి వచ్చినప్పుడు ఏరియా 51 అంటే గుర్తొచ్చింది. దాని గురించి కూడా 2 ముక్కలు మాట్లాడుకుందాం. ఎప్పుడైనా సరే మనిషి కాదు, ఒక జంతువులో బ్రెయిన్ పెద్దగా ఉండే కొద్దీ కూడా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. మైండ్ పవర్ పెద్దగా ఉన్నప్పుడల్లా పవర్ ఎక్కువ ఉంటుంది, అంటే గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ ఉంటుంది. ఏలియన్స్ సైంటిస్టులు ఏం చెప్పారంటే, ఏలియన్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి, ఎందుకంటే వాటి బ్రెయిన్ పెద్ద అడ్వాన్స్డ్గా ఉంటాయి అని చెప్పారు అంతే. ఇక మూవీ డైరెక్టర్లు ఉంటారు కదా, అడ్వాన్స్డ్గా ఉన్నాయి అంటున్నారు, ఏలియన్ అంటున్నారు, కొత్తగా చూపించాలి అని చెప్పి ఇంత తలకాయలు పెట్టారు సినిమాల్లో. అంతేగాని ఏలియన్స్ అలానే ఉంటాయి అని ఎవ్వరికీ క్లారిటీ లేదు. అదొక అంచనా. ఏలియన్స్ అనేది కంటికి కనపడినంత చిన్న బ్యాక్టీరియా అయి ఉండొచ్చు, పెద్ద పెద్ద డైనోసార్లు, ఏనుగులు అంతా కూడా ఉండుండొచ్చు. మనకు ఐడియానే లేదు. చూడని దాని గురించి అనవసరంగా మాట్లాడకూడదు. ఏలియన్స్ అనేవి ఉంటాయి. ఇంకా ఏరియా 51 గురించి మాట్లాడితే 1947లో మొట్టమొదటిసారి మనిషి అనేవాళ్ళు అసలు యుఎఫ్ఓ అనేది ఉంటుంది ఒకటి, ఇంకేముంది మన ఏలియన్స్ భూమి మీదకు వచ్చినాయి అనేది మొట్టమొదటిసారి అటువంటి అనుమానం ప్రజలకు వచ్చింది 1947లో. యుఎస్లో వాషింగ్టన్ స్టేట్లో ఒక యుఎఫ్ఓ, ఒక పెద్ద షిప్, గుండ్రంగా ఫ్లయింగ్ సాసర్ లాంటిది ఒకటి కనపడింది. అది భూమి మీదకి ల్యాండ్ అయింది. దాంట్లో నుంచి కొంతమంది ఏలియన్స్ దిగారు. వాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళి ఏరియా 51లో రీసెర్చ్ చేస్తున్నారు అని చెప్పి చాలా అపోహలు ఉన్నాయి. చాలా అయిన నిజాలు కాదు. ఎప్పుడైనా సరే టాప్ సీక్రెట్ అనే దాన్ని రీసెర్చ్ చేసేటప్పుడు అది ఏందనేది ఎవరికి చెప్పనప్పుడు అది ఆకాశంలోకి వెళ్ళి కొత్త రకంగా కనపడితే దానిని ఇంకేముంది ఏలియన్ షిప్ వచ్చేసింది అనుకుంటారు. టాప్ సీక్రెట్ కాబట్టి అది అఫీషియల్కి తెలిసినా కానీ అఫీషియల్స్కి దాని గురించి చెప్పరు. ఇప్పుడు నేను నిన్న మే 8వ తారీఖు నాడు యుఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మొత్తం 162 యుఎఫ్ఓ సైటింగ్స్ రిలీజ్ చేశారు. అందులో ఫైటర్ జెట్స్లో వెళ్ళేటప్పుడు కొంతమంది భూమి మీద నుంచి కొంతమంది రికార్డు చేసిన వీడియోలు, అవే కాకుండా ఏదో బెలూన్ షేప్లో ఉన్నవి కొన్ని, ఇంకా ఏంటంటే ఫ్లయింగ్ సాసర్ షేప్లో ఉన్నవి కొన్ని, ఇంకా చిన్నగా రకరకాల షేపులు, ఆల్ కలర్స్ అండ్ సైజెస్ ఉన్నాయి. వాటన్నిటిని రీసెర్చ్ చేసి అందులో చాలా విషయాలు యుఎస్ గవర్నమెంట్ వాళ్ళకి క్లియర్గా తెలుసు. కొన్ని డీక్లాసిఫై చేశారు, అంటే ఏందో క్లారిటీ ఇచ్చారు. అవి ఆ రోజుల్లో ఎక్స్పెరిమెంట్ చేసే రోజుల్లో క్లాసిఫైడ్, అంటే సీక్రెట్గా ఉంచాలి కాబట్టి ప్రజలు ఎంతన్నా అనుకునే వాళ్ళు అనుకోని, కానీ దాన్ని రిలీజ్ చేయరు, సీక్రెట్ ప్రోగ్రామ్ కాబట్టి. ఇప్పుడు SR-71 బ్లాక్ బర్డు, B-2 స్టెల్త్ బాంబర్లు ఇవన్నీ కూడా టాప్ సీక్రెట్. అవి రీసెర్చ్ చేసే రోజుల్లో అవి దూరంగా పైనుంచి వెళ్ళేటప్పుడు వాటిని చూసి కూడా ఏలియన్ షిప్పులు అనుకున్నారు కొంతమంది. అసలు మనుషులకి ఏలియన్స్ ఉన్నాయా లేదా, ఉంటే కనిపెడదాము అని చెప్పి ఎంత ఆతృత అంటే, అందుకోసమే 1977లో యుఎస్ నుంచి ఒక ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ని దాన్ని డిప్లాయ్ చేశారు అంతరిక్షంలోకి. అంటే ఒక రాకెట్ని పంపించారు పైకి. అది ఎంత దూరం వెళ్ళిందో తెలుసా? ఒక అంచనా చెప్పండి. 24 బిలియన్ కిలోమీటర్స్ వెళ్ళింది. 1 బిలియన్ అంటే 100 కోట్లు, 24 బిలియన్లు అంటే 2400 కోట్ల కిలోమీటర్లు, అంతేనా? 24 బిలియన్ కిలోమీటర్లు 2400 కోట్ల కిలోమీటర్లు వెళ్ళింది. మన సోలార్ సిస్టమ్నే దాటి వెళ్ళిపోయింది. పంపించే వాళ్ళు ఒట్టికి పంపించలేదు. దాంట్లో ఏం చేశారు తెలుసా? భూమి మీద ఉన్న 55 లాంగ్వేజ్లు, 55 భాషల్ని రికార్డు చేసి అందులో పెట్టారు. కొన్ని ఫోటోలు, పక్షుల సౌండ్లు, కొన్ని జంతువుల సౌండ్లు, ఇక్కడ భూమి మీద ఉన్న కొన్ని ముఖ్యమైన ఆర్ట్ గ్యాలరీలు, మనుషులు, ఈ ఫోటోలన్నీ దానికి పెట్టి పంపించారు, అంతరిక్షంలోకి పంపించేశారు. అసలు అది వెళ్ళిద్దో లేదో అన్న గ్యారంటీ కూడా లేదు. అది ఇంకా వెళ్తానే ఉంది. ఏం పెట్టి దాంట్లో ఏం టెక్నాలజీ కుక్కు చేశారో వీళ్ళు తెలియదు, కానీ ఇంకా వెళ్తానే ఉంది. ఇంకా డేటా కూడా పంపిస్తానే ఉంది. ఇప్పుడు డేటా పంపించడం అంటే వీడియో కాల్ చేసుకున్నట్టు ఉండదు. ఎలా ఉంటుందంటే
అంత దూరం నుంచి ఒక్క ఫోటో భూమి మీదకి రావడానికి దాదాపు 2 నెలలు పట్టిద్ది. 1995, 2000 సంవత్సరంలో మన ఫోటోలు డౌన్లోడ్ చేసుకునే వాళ్ళం కదా గూగుల్‌లో. మెల్లి ఇట్లా వచ్చేది ఫోటో. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అదేందో తెలవదు. సరే, ఒక్క ఫోటో అక్కడి నుంచి తీసి కిందకి రావాలంటే అంతా అన్ని రోజులు పడుతుంది. 2-3 నెలలు కూడా పట్టచ్చు. ఇంకోటి ఏంటంటే అది ఉన్నది డీపు, ఎంతో అనంతమైన విశ్వంలో, డార్క్ విశ్వంలో. పైకి చూస్తే ఏమీ లేదు. పైన చూస్తే ఆకాశం ఉందని అనుకుంటాం, ఏదో ఉందని చెప్పి అనుకుంటాం, కానీ పైన ఏమీ లేదు. అంత ఎంటీ, అంత ఖాళీ, అంత అస్సాం. అంత దూరంలో అది ఫోటోలు తీసి పంపిస్తే ఏం కనపడుతుంది? అంత డార్క్ కనపడుతూ ఉంటుంది. ఎప్పుడన్నా గ్యాలక్సీలు పక్కకో దేని పక్కకో అన్న వెళ్తే ఏదైనా లక్కీగా నియరెస్ట్ స్టార్ ఏదన్నా కనపడిద్దేమో, కానీ అంత సీన్ కూడా లేదు. కానీ దాన్ని పంపించేశారు. అది ఎక్కడికి వెళ్తుందో, వేరే గ్రహాల్లోకి. మన సోలార్ సిస్టమ్ ఇదిగో ఇక్కడ మ్యాప్ కనపడుతుందా? ఇదిగో ఇదంతా కూడా మన సోలార్ సిస్టమ్ మధ్యలో సూర్యరావు ఉన్నాడు. జూపిటరు, సన్ను, మన గ్రహాలు ఇవన్నీ కదా. మన సోలార్ సిస్టమ్ని దాటి ఎంత దూరంలోకి వెళ్ళిందో చూడు. ఇదిగో అంత దూరం వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు మనిషి పంపించిన అత్యంత దూరం. అది సరిపోదన్నట్టు అది పంపించిన ఇంకా కొన్ని రోజులకే వాయేజర్ 2ని కూడా పంపించారు. ఇంకా దాంట్లో డేటా పెట్టి అది కూడా వెళ్తానే ఉంది ఇంకో దగ్గరికి. అంతరిక్షంలోకి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అయ్యా బాబు ఏలియన్లు, మీరు ఉంటే కనుక ఇక్కడ మేము మనుషులు అనే వాళ్ళం కొంతమంది ఉన్నాం, కొంచెం మమ్మల్ని కూడా రికగ్నైజ్ చేసి గుర్తించండి అని చెప్పి. ఆ గుర్తించే వాళ్ళు ఎట్లుంటారో మనకి తెలియదు. వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఏలియన్స్ అవ్వచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు. ఇంటి పక్కన ఉన్న దేశం పక్కన ఉన్న దేశాన్నే నమ్మము, అటువంటిది ఏలియన్స్ని నమ్ముతారా మనుషులు? అది న్యూక్లియర్లు ఉన్నాయన్న ధైర్యం అన్నమాట. అందుకనే పంపించారు. ఇంకా చెప్పాలంటే మొదట్లో యుఎఫ్ఓ అనేవాళ్ళు, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అంటే ఒక వస్తువు లాంటిది. ఇప్పుడేమో యుఏపి అంటున్నారు, అన్ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినన్. అంటే ఆబ్జెక్ట్ అయి ఉండకపోవచ్చు అని చెప్పి. అంటే అది ఒక కాంతి కూడా మనకి ఆ షేప్లో కనపడే ఛాన్స్, ఆబ్జెక్ట్ కాదు కదా, అందుకని. అయితే ఇవన్నీ కూడా మన కళ్ళు కూడా ఒక్కొక్కసారి నమ్మటానికి లేదు. ఎందుకంటే చూసేది ప్రతి ఒక్కటి నిజం కాదు. ఒక్కొక్కసారి నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే మేఘాలు ఫైటర్ జెట్స్ షేప్లో కనపడతా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్లో కనపడతా ఉంటాయి. నిజంగా ఫైటర్ జెట్ ఉందా అక్కడ? లేదు కదా. ఇది కూడా అంతే. కెమెరాలో ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, వాతావరణంలో జరిగేది అయి ఉండొచ్చు, అక్కడ రకరకాల అక్కడ జరిగే యాంగిల్స్ని బట్టి, కెమెరాని బట్టి, లైట్ని బట్టి మనకి అలా కనపడతా ఉంటాయి. వాటిల్లో మళ్ళీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే అవన్నీ కూడా ఏదో అంతరిక్షంలో నుంచో లేకపోతే మిలిటరీ వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు ఇట్లా వచ్చినప్పుడు రికార్డ్ అయినవి మాత్రమే. ఇంకో పాయింట్ చెప్తున్నా, అవి 100% ఏలియన్స్ అని కన్ఫామ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్కి చెప్పరు గవర్నమెంట్ వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, చాలా సేఫ్టీ రీజన్స్ ఉంటాయి. వాటి పేర్లు చెప్పుకొని దొంగతనాలు మొదలవుతాయి. ఇప్పుడు ఎందుకు చెప్పరు అంటే, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక దొంగతనం జరిగిందనుకో, అది ఎవ్వరు చెయ్యరు. ఇప్పుడు అది ఎవరు చేశారు అనేది ఎప్పటికీ తెలవలేదనుకో, ఇంకేముంది, ఏలియన్ల పేరు చెప్పేస్తారు. ఏలియన్లు దొంగతనం చేశారు, ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు కదా అని చెప్పి. అటువంటివన్నీ ఉంటాయి బాబు, అటువంటి సవాలక్ష ఉంటాయి, అందుకని చెప్పరు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక మాట అన్నాడు, ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్. ఇమాజినేషన్ అనేది చాలా పవర్ఫుల్, నాలెడ్జ్ కన్నా కానీ పవర్ఫుల్ అన్నాడు. ఎందుకన్నాడు? నాలెడ్జ్ అంటే మనకి తెలిసిన దాన్ని మాత్రమే నాలెడ్జ్ అంటాము. ఇమాజినేషన్ అంటే తెలవని దాని గురించి ఊహించుకొని దాని గురించి రీసెర్చ్ చేస్తాం కాబట్టి ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్ అన్నాడు. దానికి లిమిట్స్ అంటూ ఏమీ ఉండవు, కొన్ని తప్ప. అంటే ఇప్పుడు నువ్వు చూడని కలర్ను ఒక దాన్ని ఇమాజిన్ చేసుకో, అది అయ్యే పని కాదు. సరే, భూమి గుండ్రంగా ఉంది అని చెప్పి ఎలా కనిపెట్టారు? ఇమాజినేషన్. ఎలా ఇమాజినేషను? ఫస్ట్ ఆ విషయాన్ని చెప్పింది పైథాగరస్, తర్వాత అరిస్టాటిల్ లాంటి వాళ్ళు భూమి గుండ్రంగా ఉందని చెప్పారు. చూసారా? దూరం వెళ్ళి చూడలేదు. ఎలా చెప్పారు? మ్యాథమెటిక్స్, సైన్స్, ఫిజిక్స్ చాలా ఉన్నాయి. చిన్న ఉదాహరణ చెప్తా. ఆయన సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్ళాడు. దీన్ని భూమి అనుకుందామా? సముద్రం దగ్గర ఒక షిప్ కనపడుతుంది. ఇక్కడ ఉంది షిప్ ఉంది. అది ఏమవుతుంది తెలుసా? షిప్ ఇలా వెళ్తుంది. భూమి ఫ్లాట్గా ఉంటే ఎంత దూరం వెళ్ళినా బైనాక్యులర్స్ పెడితే అది కనపడతానే ఉండాలి. కనపడట్లేదు. ఇలా వెళ్ళింది. ఓ అంటే షిప్పు ఇలా వెళ్ళింది.
దేర్ఫోర్ భూమి గుండ్రంగా ఉంది అని చెప్పి అంచనాకు వచ్చాడు. ఇలా గుండ్రంగా ఉండటం వలన ఈ ఇప్పటి వరకు షిప్పు ఇలా కర్వ్ ఇలా క్రాస్గా తిరిగి ఇటు వచ్చేసింది. అందుకనే మనకి బైనాక్యులస్లో కనపడట్లేదు. అంత దూరాన ఉన్న చంద్రారావు కనపడుతున్నాడు బైనాక్యులస్ పెడితే. పెద్దగా ఉన్నాడు కాబట్టి కాదు, అటువంటి మాటలు అనకండి. బైనాక్యులస్లో పవర్ఫుల్ బైనాక్యులస్లో పెడితే ఎంత దూరంలో ఉన్నా కనపడాలి, కనపడట్లేదు. దేర్ఫోర్ భూమి గుండ్రంగా ఉంది. అది ఇమాజినేషన్ పవర్ఫుల్. మనిషికి క్యూరియాసిటీ చాలా ఎక్కువ. స్పేస్ని మనిషి మాత్రమే ఎక్స్ప్లోర్ చేశారు ఇప్పటివరకు. ఎందుకు అంటే మనిషికి మాత్రమే, అంటే మనం భూమి మీద మాట్లాడితే మనిషికి మాత్రమే ఎక్స్ప్లోర్ చేసే ఇంటెలిజెన్స్ ఉంది. ఏమి జరుగుతుంది అని కనుక్కునే కుతూహలం చాలా ఎక్కువ మనిషికి. అంత దూరంలో అంతరిక్షంలో ఏదైనా కొత్తగా ఒకటి తల మెరుస్తా కనపడిందంటే అది ఏంది కనుక్కొని దాన్ని దుంపదెంచిందాకా మనుషులకి నిద్రపట్టదు. అంత క్యూరియాసిటీ. ఒక రకంగా కాదు, చాలా రకాలుగా అదే మంచిది. మనిషి ఇంత ఇంటెలిజెన్స్ అవ్వడానికి ఆ కుతూహలమే కారణం. సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ అది ఇదని లేదు. మొత్తం ఫిజిక్స్ని మొత్తం తాట తీసి మొత్తం నుజ్జు చేసి నమిలి మింగేశారు. ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే అంత ఇష్టం మనుషులకి. అలానే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. చంద్రుడి మీదకి మనుషుల్ని పంపించారు. మళ్ళీ పంపించే అవకాశాలు కనపడుతున్నాయి. మళ్ళీ స్టార్ట్ చేశారు యుఎస్ నాసా వాళ్ళు. ఇంకోటి ఈలాన్ మస్క్ లాంటి వాళ్ళు అంగారక గ్రహం మీదకి, మార్స్ మీదకి మనుషుల్ని పంపించి అక్కడ కాలనీలు పెట్టే ఛాన్సులు ఉన్నాయని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నాకు తెలిసి ఎక్స్ప్లోర్ చేయటము నాకు ఇష్టమే, కానీ అవన్నీ రియలిస్టిక్గా అయితే కనపడట్లేదు. అంగారక గ్రహం మీదకి మనుషుల్ని పంపించేదేంద్రా, అదే నాకైతే అంత రియలిస్టిక్గా అనిపించలేదు. అయ్యా బాబు, సముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేయండి చాలు, ఎక్కడికో అవసరం లేదు. భూమి మీద ఉన్న సముద్రం అడుక్కి ఇల్లు వెనక్కి రావడానికి టెక్నాలజీ లేదు మనకి. దాని మీద రీసెర్చ్. సముద్రం మీద ఇల్లు కట్టుకొని ఉండగలిగితే చాలు టెక్నాలజీ. భూమి 1/4 భూమి మీద ఉన్న దాంట్లో 75% వాటరే ఉంది. ఆ వాటర్ మీద ఉండగలిగితే చాలా రేట్లు తగ్గుతాయి, అందరూ ఇంకా సుఖంగా చాలామంది ఉంటారు. సరే, మీ ఒపీనియన్ ఏంది? ఏలియన్స్ ఉన్నాయా లేదా? కానివ్వండి, మరి మళ్ళీ కలుద్దాం.